నమస్తే. నిమ్మల రామానాయుడు మొదటిసారి మినిస్ట్రీ తీసుకున్నా సరే చాలా అనుభవం గల మినిస్టర్ లాగా చేస్తున్నారు. అయితే ఈరోజు విజయవాడ వరద ముంపుకు గురైంది. దానికి సంబంధించిన ఆయన సహాయ సహకార్యాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, నిమ్మల రామానాయుడు గారు ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అని చెప్పేసి అనుకోవచ్చు. పొలిటికల్ కూడా ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఆయనకి 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. దాంతోపాటు ఫస్ట్ టైం మినిస్ట్రీ, అది కూడా నీటిపారుదల శాఖ. నీటిపారుదల అంటే చాలా పెద్ద శాఖ అని చెప్పుకోవాలి. సో ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు విజయవాడలో వరద ముంపు ఏదైతే జరుగుతుందో ఆయన సహాయ సహకారాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఆయన చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది జగన్ గారు. గత తరం రాజకీయ నాయకులు ఎలా ఉండేవారు, వాళ్ళల్లో ఉండే కమిట్మెంట్ కానీ, వాళ్ళల్లో ఉండే చిత్తశుద్ధి కానీ, చేయాలనే తాపత్రయం కానీ, తర్వాత సాదాసీదాగా ఉండటం అనేది రామానాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు చేసేటప్పుడు కానీ ప్రతిరోజు ఆయన అక్కడ వ్యవహార శైలి కానీ చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆయన సైకిల్ మీద కూడా తిరుగుతాడు, అంత సింపుల్ మనిషి. ప్రతి చిన్న ఇష్యూకి వెళ్ళి అటెండ్ అవుతాడు. అంతే తప్ప నేను ఎమ్మెల్యేని, నాకు నా నియోజకవర్గంలో 2 లక్షల మంది 2.5 లక్షల మందిలో ఉన్నారు, పరలానా వ్యక్తి ఒకడు అనుకోడు. ఏ కుటుంబానికి ఆపద వచ్చినా వెళ్ళి వాలిపోతాడు. అది ఆయన నైజం. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు 65 ఇయర్స్, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాము. మా తాతయ్య కూడా ప్రజా జీవితంలో ఉన్నాడు. కాబట్టి నేను పుట్టినాటికే ఆయన సర్పంచ్గా ఉన్నాడు. ఆ రోజుల్లో నాయకులు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు రామానాయుడు గారిని చూస్తుంటే నాకు ఆ తరం వాళ్ళు గుర్తొస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా గతంలో ఎమ్మెల్యేస్, నేను ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కూడా రిపోర్టర్గా పనిచేసే ఈనాడుకి. అప్పుడు పనిచేసినప్పుడు కూడా దుగ్గిరాల వెంకట్రావు గారిని, వీళ్ళంతా కూడా దేశం చిన్నమల్లయ్య గారు కరీంనగర్ జిల్లాలో, వీళ్ళంతా కూడా ఏ పార్టీ అయినా సరే వాళ్ళ జీవితం సింపుల్గా సాదాసీదాగా ఉండేది. ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు ఆ విషయం గుర్తొస్తూ ఉంది. నేనేమనుకున్నా అంటే ఆయన ఎన్నికల ప్రచారం తన సొంత నియోజకవర్గం కాబట్టి అలా ఉన్నాడు, అందరితో కలిసి ఉన్నాడని. కానీ నిన్న బుడమేరు వాగుల దగ్గర పడిన గండులు, ఒక రైతు పొలం దగ్గర కూర్చుని ఎలా పనిచేస్తాడో, ఎలా పరిశీలన చేస్తాడో, అలాగే ఆయన అక్కడే నిలబడి ఉంటున్నాడండి. అది నాకు అసలు చాలా మర్చిపోలేకపోతున్నా. ఇటువంటి మంత్రులు, ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా ప్రజా జీవితంలో అని. ఇంకా అలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ నిన్న విజయవాడలో ఇంత ఇది జరిగినా కూడా, ప్రకృతి వైపరీత్యం జరిగిన తర్వాత, నిన్న మీరు ఒక మాట అన్నారు, జలప్రళయం జరిగిన దాన్ని రికవర్ అవ్వగలిగారంటే అటువంటి నాయకులు ఉండబట్టికే. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను నిన్న గమనించింది విజయవాడలో జరిగిన ఈ జలప్రళయం విషయంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎంత అభిష్టంగా, ఎంత కావాలని కోరుకుని ఎన్నుకున్నారో, ఆ ప్రభుత్వం మీద ఎవరైనా తెలిసి తెలవకుండా చేసే విమర్శలను కూడా వాళ్ళు ఎదురు తిప్పి కొడుతున్నారండి. తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు. ఇంత పనిచేసే ప్రభుత్వాన్ని కూడా మీరు విమర్శిస్తారా, దూషిస్తారా, లేకపోతే ఇబ్బందులు పెడతారా అనే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు కానివ్వండి, తూర్పుగోదావరి నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కానీ, స్థానికంగా వాళ్ళు కూడా కాదు, వాళ్ళ భాష, వాళ్ళ వేషధారణ ఇవన్నీ చూస్తే కూడా. కానీ 35-40 ఏళ్ళుగా విజయవాడలో ఉండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చిన్న మాట అన్నా కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారండి. భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయన ప్రభుత్వం చేయాల్సినంత చేస్తుంది. ఇంతవరకు ఇట్టా చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంత పెద్ద వరదలు వచ్చినా, ఇన్ని మాకు కష్టాలు వచ్చినా దేవుడిచ్చిన కష్టాలే కానీ ప్రభుత్వం తరపు నుంచి మాకు ఎంత సహాయం అందాలో అంత సహాయం అందుతుంది. ఆహార పదార్థాల విషయంలో కానీ, ఇంకేది కానీ అన్నీ మాకు ఏది కావాలన్నా చేస్తున్నారు. కాకపోతే ఇది దైవికంగా వచ్చిందని దీనికి ఎవరేం చేయలేరు. ఆ తర్వాత ఇవాళ ఇళ్లను క్లీన్ చేయటానికి కానీ, ఫైర్ ఇంజిన్ వాళ్ళని తీసుకురావటం కానీ, పారిశుధ్య కార్మికులు తీసుకురావటం కానీ, ఇవన్నిటికన్నా కూడా మించి తర్వాత వాళ్ళు ఏం చెబుతున్నారు, తీసుకొచ్చి ఫుడ్ కూడా ఎప్పటికప్పుడు 2 ఐటమ్స్ ఎక్కువే ఇచ్చి వెళ్తున్నారు మాకు. రెండోది, తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా మెడికల్ హెల్ప్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, వాళ్ళని మళ్ళీ అదే పడవల్లో తీసుకెళ్ళటం, ఇలా చక్కటి కోఆర్డినేషన్తో అంటే బాగా చేస్తున్నారనే మాట అంటున్నారు. ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఇప్పుడు నారాయణ గారు కన్నా కూడా ఈయన
అక్కడే గండి దగ్గర ఉండి 2 గండిల్ని బాగా సక్సెస్ఫుల్గా పూడ్చారండి. ఒక 3వ గండి ఏంటంటే చాలా పెద్ద గండి, ఎంత మట్టి వేసినా కూడా మట్టి నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంది. ఇప్పుడు దాన్ని మట్టి వేస్తూ దోవ చేసుకుంటే వెళ్ళాలన్నమాట, కొంచెం కొంచెం పూడ్చుకుంటా వెనక్కి తీసుకెళ్ళిపోవాలి వెహికల్స్ని. అది ఎట్లా చేయాలనే దాని మీద సివిల్ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు కష్టపడ్డారు. కానీ మనం కాదు, దీనికి మిలిటరీ ఇంజనీరింగ్ అని ఉంటారండి, వాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాటిల్లో ఇంకా ఎక్స్పర్ట్స్, వాళ్ళ దగ్గర ఉండే మెషినరీ కానీ వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కానీ, కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళు కూడా ధైర్యంగా దిగారు. వాళ్ళు మేము ఇది పూర్తి చేస్తామని చెబుతున్నారు. దానితో చంద్రబాబు నాయుడు గారు కూడా గంటకి కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఆ గండిలో నుంచి వచ్చే నీళ్ళని మనం ఆపగలిగితే తప్ప విజయవాడలో 0 నీటి మట్టానికి తీసుకురాలేము. ఎంతో కొంత ఇప్పుడు బయటికి పంపించినా కూడా కొత్తగా వస్తున్న నీళ్ళ మూలన కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకని పూర్తిగా బంద్ చేయాలి. ఇప్పుడు ఈ బంద్ అయిపోయిన తర్వాత వీటిని స్ట్రెంగ్తనింగ్ చేసే కార్యక్రమం కూడా చేస్తారండి. మిలిటరీ ఇంజనీరింగ్ వాళ్ళు ఇలాంటి వాటికి రావటం అనేది చాలా అసాధారణం. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి గంటలు గతంలో ప్రభుత్వ ఇంజనీర్లు పూడ్చారు, ఇప్పుడు కూడా పూడ్చవచ్చు, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఆ టైం తీసుకునే లోపల ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది ప్రతిష్టగా పోకుండా మిలిటరీ ఇంజనీరింగ్ బలాన్ని కూడా దీన్ని కలిపి చేసినాడు, ఆయన దగ్గర ఉన్నాడు. అది చాలా గొప్ప విషయం అండి. ప్రజల కోసం అది అపరాత్రి కానీ రాత్రి కానీ ఆయన ఒక సొంత పని ఎలా చేసుకుంటారో అట్లా చేస్తున్నాడు తప్ప నేను మంత్రిని, నేను వెళ్ళిపోవాలి, నా బంగ్లాకి వెళ్ళి నేను నిద్రపోవాలి అనే మనస్తత్వం ఆయన దగ్గర లేదు. నియోజకవర్గంలో కూడా ఆయన అన్నదాన కార్యక్రమం కూడా కంటిన్యూగా నడిపాడండి. అక్కడ పాలకొల్లులో ఆయన ఎవరినన్నా అడగనివ్వండి, ఎవరిదన్నా దాతల దగ్గర కానీ ఆయన కానీ ఎక్కడో సట పేదలకి ఇబ్బంది పడకూడదనే మనస్తత్వం. తర్వాత గతంలో అక్కడ వరదలు వచ్చినప్పుడు, ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు కూడా మునిగిపోయిన ఇళ్ళకి దగ్గరుండి వాళ్ళకి తర్వాత ఇళ్ళు శాంక్షన్ చేయించడంలో కానీ, వాటి నిర్మాణ ప్రోగ్రెస్ని చూడటంలో కానీ ప్రతిదీ ఆయన అబ్జర్వ్ చేసేవాడు. సైకిల్ వేస్తూ తిరుగుతూ ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు బాగా వృద్ధులు ఉంటారండి, పాపం వాళ్ళకి ఎవరు పట్టించుకోరు. వాళ్ళ గురించి మా అమ్మ అని కూర్చుని వాళ్ళతో పాటు ఒక బిడ్డలాగా వాళ్ళ దగ్గర కూర్చుని ఎంతవరకు వచ్చింది జరిగి మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేసేవాడు. అది ఒక వ్యక్తిలో ఉండే ఒక ప్రత్యేకత అనమాట. అంతేగాని నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఏది పడితే అది చేస్తాను, ఏది పడితే అది మాట్లాడతాను అనే దురుసు ప్రవర్తన ఆయనలో లేదు. వినయం, నమ్రత, ప్రజలతో మనం కలిసి ఉండాలి, వాళ్ళ కష్టాలు నాది అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తాడు. అది చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా మనం నిజంగా అభినందించాలి. ఎందుకంటే నేనేదో ఆయన పొగుడుతున్నాను కాదు, అటువంటి వాళ్ళని అభినందిస్తే ఇతరులకు కూడా ఒక ప్రేరణ వస్తుంది. ఒక మంచి పని చేసినప్పుడు ప్రజలు గుర్తిస్తారని, మంచి పని చేసినప్పుడు కూడా ప్రజలు గుర్తించకపోతే వాళ్ళకు కూడా హుషారు ఉండదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు వాళ్ళ అభిష్టం మేరకి కోరి ఎన్నుకున్నారు. ఇవాళ ఆ ప్రభుత్వంలో జరిగే చిన్న చిన్న ఏమన్నా చేయలేకపోయినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అయినా పర్వాలేదు, చేయాలనే తాపత్రయం ఉంది. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు అందరినీ ఆదుకోవటం కష్టం, కనీసం 95 మందికి అయితే అందుతుంది సహాయం కానీ ఏదైనా ఇన్ టైంలో ఫుడ్డు. కాకపోతే కొన్ని లోతట్టు ప్రాంతాలకి అప్పుడు పరిస్థితులు వెళ్ళలేకపోయారు అనేది సమర్థించుకుని, అది కూడా మేము సర్దుకుంటాము, మాకు మొదట్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి కూడా ఇచ్చారంటండి. కొన్ని సందుల్లోకి ఉన్నవాళ్ళు, మొదట్లో ఉన్న ఇళ్ళు యువకులు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. అట్టా కూడా మేము సర్దుకున్నాము. అంతేగాని ప్రభుత్వం మీద నిందేసి మాట్లాడే రాజకీయ నాయకులను వాళ్ళు నిర్ద్వందంగా తిరగొట్టారు. నందిగామ ఎమ్మెల్యే ఆయన మొండితోక జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన డాక్టరు, పల్మనాలజిస్టు. ఆయన కూడా ఇప్పుడు అటువంటి డాక్టర్స్ దీంట్లో ఉన్నాళ్ళు, వృత్తిలో ఉన్నాళ్ళు ఇలాంటి చిన్న పనులు చేయకూడదండి. వెళ్ళి రాజకీయం చేయకపోతే అసలు ఆయన కూడా తిప్పి పంపించేశారు. బొత్స సత్యనారాయణ గారు, ఇదేమో విజయవాడలో జరిగింది, అది వైజాగ్లో బొత్స సత్యనారాయణ గారి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో అక్కడ తిరగొట్టారు. అంటే వక్రబుద్ధితోనూ ఇరుకు మనస్తత్వంతోనూ రాజకీయంగా లబ్ధి పొందుదామని వెళ్ళే రాజకీయ నాయకుల్ని వాళ్ళు గమనిస్తున్నారండి. అట్లా కాకుండా ఇప్పుడు నిమ్మల రామానాయుడు లాగా, పొంగునూరు ఈయన, అలా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వ ఉద్దేశాలను గుర్తిస్తున్నారు. వీళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, మన కోసం పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఏమైనా వైఫల్యాలు ఉండ వాటిని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి, ఉద్దేశం అయితే మంచిది అనేది గమనించారండి. అది ఈసారి దీంట్లో మనం స్పష్టంగా కనపడింది. ఎంతమంది ఇతర రాజకీయ నాయకులు వెళ్ళినా రెచ్చగొట్టాలని లేదు, కొన్ని ఛానల్స్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళినా కూడా వాస్తవాలను మాట్లాడారు. తర్వాత భావోద్వేగానికి, ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూ మా ప్రభుత్వం ఇది, దీన్ని మీరెవరు విమర్శిస్తాను, కానీ భావోద్వేగానికి గురి కళ్ళనీళ్ళు పెట్టుకోవటం నేను నా 45 ఏళ్ల జర్నలిస్టిక్ చరిత్రలో చూడలేదండి. ఎప్పుడు కూడా విమర్శిస్తానికి ప్రాముఖ్యం ఇస్తారు.
అంటే ఎంత చేసినా ఏమి ఇచ్చారన్నట్టు ఉంటుంది. కానీ ఈసారి అది కాదు, బాగా చేశారు, మంచి ఉద్దేశంతో చేశారు, ఇంతకన్నా ఎవరు చేయలేరు అనే మాట అంటాం. అటువంటి ప్రభుత్వాన్ని తప్పుగా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదని కళ్ళనీళ్ళు పెట్టుకోవటం, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళే. అది ఈసారి కొత్తగా నేను గమనించింది. అంటే మొత్తానికి నిమ్మల రామనాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన వరద స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా పూర్తిగా విజయవాడ కాలనీలన్నీ కూడా తిరుగుతూ ఆయనకి సంబంధించి ఆయనే ఏదైతే సహాయ కార్యక్రమాలు ఉన్నాయో, ఫుడ్ కావచ్చు, లేదంటే మిగతా మెడిసిన్, ప్రతిదీ బాధ్యతగా ఉన్నాడండి. ఇప్పుడు మీరు అడిగారు, అంత ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండాను, ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఆయన 2014లో గెలిచాడు, ఇది రెండోసారి గెలిచాడు. అయినా కూడా ఆయనకి పాలకొల్లు నియోజకవర్గంలో ఆయనకి ప్రజల పట్ల ఉన్న ఆదరణ, ప్రజలకి ఈయన పట్ల మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ చూసి నిజమైన రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే అంటే ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని ఇచ్చాడు. ఇచ్చినందుకు ఆయన కూడా ఆ ప్రభుత్వ ప్రతిష్టని పెంచుతున్నాడు, తన ప్రతిష్టని పెంచుకుంటున్నాడు, తనకుండే చిత్తశుద్ధి చూపించుకుంటున్నాడు. కానీ నేను మంత్రిని అనే అహంభావంగా నేను పైనుంచి తిరిగి వెళ్ళిపోతాననే మనస్తత్వం అయితే లేదండి. అటువంటి నాయకులు ఇతరులకు కూడా ఆదర్శం కావాలి. ఇతరులు కూడా అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చేస్తే వాళ్ళు కూడా నియోజకవర్గాల్లో కానీ ఆ ప్రభుత్వాలకు కానీ కీర్తి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మిగతా మంత్రులు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా పనిచేస్తే కూటమికి ఇంక ఎదురే లేదని చెప్పి అర్థమవుతుంది. కానీ ఇలాంటి విపత్తుల్లో కూడా ఆయన నిద్రాగారాలు లేకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం. చూద్దాం సార్. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.